నమస్తే, వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను సంధ్య. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాజమహేంద్రవరంలో మన ఊరు మన జెండాను ఆవిష్కరించిన ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి. రాజమహేంద్రవరం క్వారీ మార్కెట్ సమీపంలోని దుర్గమ్మ గుడి వద్ద బీజేపీ జిల్లా అధ్యక్షుడు పికి నాగేంద్ర ఆధ్వర్యంలో మన ఊరు మన జెండా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఎంపీ పురంధేశ్వరి మీడియాతో మాట్లాడుతూ ప్రధాని మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలను ప్రతి గడపకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని అన్నారు. కార్యకర్తల ఉత్సాహం, అంకిత భావం పార్టీకి ఎంతో బలం ఇస్తున్నాయని, అందరం కలిసికట్టుగా అడుగులు వేసి పార్టీని విజయపథంలో నడిపిద్దామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ సోము వీర్రాజు, అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, రాజు, కురగంటి సతీష్, కాలేపు సత్య సాయిరాం, గుర్రాల వెంకట్రావు, మోహిని, కందికొండ రమేష్ తదితరులు పాల్గొన్నారు. నాయకత్వం నాయకత్వం మాధవ్ గారి నాయకత్వం నాయకత్వం. बीजेपी जय बीजेपी भारतीय जनता पार्टी जय बीजेपी जय बीजेपी जय बीजेपी जय बीजेपी वासु రాజమండ్రి 9వ మండలంలో భారతీయ జనతా పార్టీ జెండా ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది. ఈరోజు అంటే ఈ జెండా ఆవిష్కరణ అనేది కేవలం ఒకరోజు ఏదో ఒకసారి చేసేటువంటి కార్యక్రమం కాదు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారతీయ జనతా పార్టీ జెండా రెపరెపలాడాలి అనేటువంటి భావనతోటి ఈ కార్యక్రమాన్ని మరి మా రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారు మాకు ఇచ్చినటువంటి ఆదేశం. దానికి అనుగుణంగా ఇవాళ ఈ 9వ మండలంలో ఈ జెండాను ఆవిష్కరించుకోవడం జరుగుతుంది. దీనికి తోడు భారతీయ జనతా పార్టీ వాళ్ళ ఆంధ్రప్రదేశ్లో బలోపేతం అవుతున్నది అని చెప్పడానికి ఇది నిదర్శనంగా మేము భావిస్తున్నాము. నరేంద్ర మోడీ గారు ఆంధ్ర రాష్ట్రానికి అందించేటువంటి సంపూర్ణ సహకారం, అది పోలవరం కావచ్చు, అమరావతి నిర్మాణం కావచ్చు, అదేవిధంగా మౌలిక వస్తువులకి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, వీటన్నింటికీ కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి సహకారానికి ప్రజల మనసుల్లో ఇవాళ భారతీయ జనతా పార్టీ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని పొందింది అని చెప్పి మేము అందరం కూడా విశ్వసిస్తున్నటువంటి అంశం. దీనికి తోడు ఈ కేవలం జెండా వందన కార్యక్రమం మాత్రమే కాకుండా ఈ కార్యక్రమం మాధ్యమంగా నరేంద్ర మోడీ గారు దేశంలో ఉన్నటువంటి పేదలు, బడుగు బలహీన వర్గాల వారికి చేస్తున్నటువంటి ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు, వాటి గురించి కూడా విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ఇది ఒక అవకాశంగా మేము భావిస్తున్నాము. ఇవాళ చూసినట్లయితే భారతదేశాన్ని అగ్రగామిగా ప్రపంచ పటంలో నిలబెట్టేటువంటి ప్రయత్నం మాత్రమే కాదు, ఇవాళ నిలబెట్టినటువంటి ఘనత, కీర్తి కూడా నరేంద్ర మోడీ గారికి దక్కుతుంది. 11వ ఆర్థిక శక్తి నుండి ఇవాళ 3వ స్థానానికి భారతదేశం అడుగులు వేస్తూ ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యం. ఇవన్నీ కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశం ముందుకు వెళ్తుంది అని చెప్పడానికి నిదర్శనంగా మేము భావిస్తూ ప్రజలందరూ రాబోయే కాలంలో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించాలి అని చెప్పి అభ్యర్థిస్తూ ఇప్పుడు స్థానిక సంస్థల్లో కూడా 3 పార్టీలు కూటమి, తెలుగుదేశం, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ, జనసేన 3 పార్టీలు కూడా కలిసి పోటీ చేస్తున్నటువంటి నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు ఖచ్చితంగా అంటే కూటమికి సంబంధించినటువంటి అభ్యర్థులందరినీ కూడా ప్రజలందరూ ఆశీర్వదిస్తారు. ఏ విధంగా అయితే 2024లో ఆశీర్వదించారో ఈ స్థానిక సంస్థల్లో కూడా ఆశీర్వదిస్తారు అని చెప్పి విశ్వసిస్తున్నాము. ఎందుకంటే ఈ 3 పార్టీలు ఈ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చేసినటువంటి అభివృద్ధి పనులని, అదేవిధంగా అందించినటువంటి సంక్షేమ ఫలాల్ని కూడా ప్రజలు దృష్టిలో ఉంచుకుని ఈ కూటమి అభ్యర్థుల్ని ఆశీర్వదిస్తారని చెప్పి మేము గట్టిగా విశ్వసిస్తున్నాం.